What's up guys, welcome back to my channel Sai Krishna Gaming. సో ఈరోజు మన ఫస్ట్ గేమింగ్ వీడియో అయితే తీయబోతున్నాం. ఈ గేమ్ నేమ్ వచ్చేసి గ్యాంగ్స్టర్ ఫర్ వేగాస్. ఫస్ట్ మీరు ఈ వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని మాత్రం మర్చిపోకండి. సో మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ గేమ్ సైజ్ వచ్చేసి ఈజీగా 2.5 GB ఉంటుంది. సో మనకి వీడే మన క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి జేసన్. ఈరోజు మనం ఈ లాస్ వేగాస్లో ఉండే ఫ్యూచరిస్టిక్ బైక్ని అయితే కొట్టేద్దాం అనుకుంటున్నాం. సో పోయి ఫస్ట్ మనము ఈ లొకేషన్ అయితే మార్క్ చేసుకుందాం. లొకేషన్ మార్క్ చేసేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం ఆ లొకేషన్ దగ్గరికి అయితే. సో మనకి ఈ కార్ అయితే గట్టిగా ఆర్మర్ ఉండే కార్. ఎవరు ఎంతమంది షూట్ చేసినా, ఎన్ని ఆర్పీజీలు వేసినా అస్సలు ఏం కాదు. అందుకే ఈ కార్ని అయితే మనం వెళ్ళిపోతున్నాం. అడ్డు రాకండ్రా సామే, నీ మనం లొకేషన్ దగ్గరలో వచ్చేసాం. వెళ్ళిపోదాం బిరినా. అదొక్కటి చూసారా, మ్యాప్లో ఉంటుంది ఆ పాయింట్. మనం షార్ట్ కట్లో వెళ్ళిపోదాం అంతే. సో ఇదే ఆ లొకేషన్. చూద్దాం ఇక్కడ బైక్, ఫ్యూచరిస్టిక్ బైక్ ఉందో లేదో. పక్కా ఉందో లేదు గైస్, ఆ ఫ్యూచరిస్టిక్ బైక్ అయితే ఇక్కడ లేదు. సో వేరే చోటకైతే మార్క్ చేసుకుందాం. నాకు కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి, అక్కడ చూద్దాం. సో ఇక్కడే మనం ఏ కార్ ఆర్ బైక్ స్టీల్ చేసినా ఇక్కడే మనము అమ్మేయాలి. సో 32 minutes అయితే టైం చూపిస్తుంది. 32 minutes అయినాక ఈ షాప్ అయితే ఓపెన్ అవుతుంది, అదే గరాజ్. సో ఆ కార్ కన్నా ఈ బైక్ అయితే స్పీడ్గా వెళ్తుందని తీసుకున్నాను. ఈ బైక్ పేరు అయితే HXR 770 ఈ గేమ్లో. ఎస్ గాయ్స్, సో వేరే లొకేషన్కి అయితే వెళ్దాం. ఓహో మర్చిపోయానే, వెనక్కి రావాలి. ఓకే 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 సో వచ్చేసాం గాయస్ మన లొకేషన్ దగ్గరికి అయితే. వెళ్ళిపోదాం, మన ఫ్యూచరిస్టిక్ బైక్ని అయితే స్టీల్ చేసేద్దాం. మీరెవర్రా స్వామి అడ్డంగా? యహా హై హమారా స్టార్ ఐటమ్. ఇదిగో ఇదే గాయ్స్ ఫ్యూచరిస్టిక్ బైక్. ఈ బైక్ అయితే బుర్ర పాడలాగా ఉంది. సో ఈజీగా మనకి $30,000. ఎస్ గైస్, $30,000 ఈజీగా ఈ బైక్ మనం సేల్ చేసి వస్తుంది. సో బిర్యానీ స్టీల్ చేద్దాం. బైక్ స్టీల్ చేసినాక యాజ్ యూజువల్ మన పోలీస్ పాముల 4 స్టార్ అయితే పడిపోయింది కదా. ఓకే స్టీల్ చేద్దాం. ఓ మై గాడ్, ఏందప్ప ఇది? ముందుకైతే వెళ్తాం లేదు. ఓకే వెళ్ళిపోయింది. మన పోలీస్ మామయ్య అయితే షూట్ అయితే చేస్తున్నారు ఈ బైక్ మీద. వాళ్ళు తెలియదేమో దీనికి గట్టిగా ఆర్మర్ ఉందని. సో మనకి ఉన్న పెద్ద టాస్క్ అదే, పోలీసు నుంచి తప్పించుకోవడం. ఎంత ఈజీ, తప్పించేసుకుందాం. మీరు మ్యాప్లో అయితే చూడొచ్చు ఎంతమంది పోలీసులు ఉన్నారో. స్వాట్ వాళ్ళు కూడా వచ్చేసారు లాస్ట్కి. 4 స్టార్ గైస్, 4 స్టార్ వాంటెడ్ లెవెల్. తప్పించుకుందాం. అయినా కొంచెం సేపు టైం అయితే పడుతుంది. ఎంత ఫ్యూచరిస్టిక్ బైక్ అయినా ఘోరంగా స్లో వెళ్తుంది. కానీలే వెళ్దాం. అయినా మనకి
డబ్బులు అయితే బాగా వస్తాయి ఎంత స్లో వెళ్ళినా. అదే డబ్బులు అయితే డాలర్స్ $30,000 అంటే అప్రాక్స్గా మన ఇండియన్ కరెన్సీలో 25 crores. ఇంకా రోడ్స్ మీద తప్పించుకోవడం కాదని నేను డైరెక్ట్గా ఆఫ్ రోడింగ్కి అయితే వెళ్ళిపోతున్నాను. చూద్దాం ఆ ఆఫ్ రోడింగ్లో అయితే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. మంచిగా లైట్స్ అయితే చేంజ్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ బ్లూ, నియాన్ అండ్ ఎల్లో అయితే వస్తుంది. చూడండి, ఎంజాయ్ చేయండి. అమ్మో దేవుడా, హెలికాప్టర్ కూడా వచ్చేసాయి. కానీ ఏం కాదు, మన బైక్కి ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. అయినా స్పీడ్ మాత్రం తక్కువ ఉంది. పర్వాలేదు. పైన స్టార్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. బిర్యానీ అవుతే నేను ఇంకా దీన్ని సేల్ చేసేయచ్చు. మొత్తం బ్లూగా అయితే మారిపోయింది. చూద్దాం, మన పోలీస్ మామూలు కూడా ఎన్నుకున్నారు. ఓకే గాయ్స్, మనం అయితే తప్పించేసుకుందాం. సో త్వరగా మనం గెరాజ్ దగ్గరికి అయితే వెళ్ళేసి దీన్ని అమ్మేసి $30,000 అదే 25 crores అయితే మన అకౌంట్లోకి చేసుకుందాం. దానికన్నా ముందు నేను కొంచెం పొగలు వస్తున్నాయి. ఓకే, రిపేర్ అయితే అయిపోయింది. ఇది ఫ్యూచరిస్టిక్ కార్ కాబట్టి ఆటో రిపేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం మ్యాప్లో అయితే గెరాజ్ లొకేషన్ అయితే మార్క్ చేసుకున్నా వెళ్ళిపోదాం. ఇంకా బిర్యానీ మార్క్ అయితే చేసా అనుకున్నా, చేయలే. ఇప్పుడు మార్క్ చేసుకుందాం. ఓకే, ఇంకా చలో వెళ్ళిపోదాం. త్వరగా అయితే వెళ్ళిపోదాం. ఈ ఫ్యూచరిస్టిక్ బైక్ అయితే సౌండ్ అంతగా లేదు. సో మనకి సౌండ్ ఉంటేనే ఆ మజా అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ అయితే కొంతమంది అడుగుతారు. దాని నేమ్ వచ్చేసి స్లాప్స్ ఇన్స్ట్రుమెంటల్ బీట్. దీన్ని మీరు గూగుల్లో వెళ్ళి వెతికితే చిక్కుతుంది, ఈజీగా చిక్కుతుంది. సో మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనుకుంటా. వస్తున్నాం. ఎస్ గైస్, వస్తున్నాం. ఇక్కడ టర్న్ తీసుకోవాలి. అంతా నా బైక్ దొరికిందా గుద్దడానికి. ఇక్కడ చూడండి గైస్, మన పోలీస్ మామ కొంచెం అయితే రేగించుకుందాం. చూడండి మామ, ఎట్లా మీకు తెలియకుండా బైక్ కొట్టేశాను, స్టీల్ చేశాను. చూస్తారా? అమ్మో, మనకెందుకు లేని గొడవ, వెళ్ళిపోదాం. సో నేను ఈ గరాజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. కానీ వీళ్ళు ఇంకా 23 minutes పడుతుంటున్నారు. కానీ ఓపెన్ చేయండి, లేట్గా ఓపెన్ చేసి నీట్గా నా డబ్బులు మంచిగా ఇచ్చేసి వచ్చేయండి. ఇంతసేపట్లో మీరు చూసేయండి గైస్ ఎలా ఉందో ఈ బైక్ వచ్చేసి. సో మనకి ఇంతలోపే వెనక ఇంకో కార్ ఆర్ బైక్ స్టీల్ మార్క్ అయితే వచ్చింది. వెనక్కి ఉంది, చూసి వచ్చేద్దాం. ఇంకా టైం ఉంది కదా మనకి. ఇదిగోండి గాయస్, ఇదే ఆ కార్, ఆ వెహికల్. ఇదేం అంతగా లేదు గాయస్, మన ఫ్యూచరిస్టిక్ బైక్ అంత స్టైల్గా అయితే లేదు. అయినా ఇది రెండు ఒకే కలర్ గాయస్. ఎస్ ఈ గేమ్ అయితే సేమ్ లైక్ GTA 5 లాగా అయితే ఉంటుంది. దీని సైజ్ ఫస్ట్ చెప్పాను కదా, 2.5 GB గాయస్. ఎస్, లోపల మళ్ళీ ఇంకొంచెం డౌన్లోడ్ అనుకుంటారు.
సో ఇంటర్నల్లో కూడా ఏం ఉండదు. టోటల్ ఈ గేమ్ వచ్చేసి 2.5 GB. ఓకే గైస్, ఇంకొచ్చేసాం. ఇంక ఇచ్చేద్దాం $30,000 వచ్చేస్తాం. సో దీన్ని సేల్ చేసే ముందు అయితే దీని లుక్ అయితే చూసేయండి. గాస్ ఇంకా దీన్ని సేల్ చేసే టైం అయితే వచ్చేసింది. సేల్ చేసేద్దాం. సేల్ చేసి $30,000 వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర $131 million అయితే ఉన్నాయి. పక్కన చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఈ స్టీలింగ్ సిరీస్ని అయితే కంటిన్యూ చేద్దాం. సో చెప్పండి ఎలా అనిపించిందో కామెంట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.